ఒకళ్ళ ఇద్దరా? అయితే నాకు ఇప్పుడున్న యువతరంలో ఆ రోజుల్లో మా గురుగారిని ఎలా లైక్ చేసి ఉన్నాం, ఆహా ఏం చేస్తున్నాడని, అలాగే ఇవాళ పూరి జగన్నాథ్ గారు అంటే నాకు మహా ఇష్టం. ఎందుకు మహా ఇష్టం అంటే ఆయన కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షనే కాకుండా పలానా టైంలో నేను సినిమా స్టార్ట్ చేస్తున్నాను, పలానా టైంలో రిలీజ్ చేస్తాను అని ఫాట్ హిట్లు కొట్టే అనన్య సామాన్యమైన ప్రతిభా పాఠవాలున్న దర్శకుడు పూరి జగన్నాథ్. వేస్తే మీకు ఒక మెసేజ్ తీసుకుంటాడు ఆయన, నాకు బాగా ఇష్టమైన. సో అలాంటివి అయిన నా మీద ఉన్న అభిమానంతో ఆ టెంపర్ సినిమాలో గొప్ప వేషం నాకు ఆఫర్ చేశారు ఆయన. అయితే మీకు ఈ విషయం చెప్పాలి మిత్రులారా, నేను జూనియర్ ఆర్టిస్ట్ వచ్చున్నాను. నేను జూనియర్ ఆర్టిస్ట్ నుంచి మా గురుగారి దేవల్ల ఒక హీరో సినిమాలో హీరో వేషం, ఒక మంచి సినిమాలో వేషం కానీ నేను బిజీ కాలా. మళ్ళా అనేక స్ట్రగుల్స్ మళ్ళీ ఏమైపోతుంది నా బతుకున్నప్పుడు, నేను హీరో అవ్వాలంటే నేనే డైరెక్టర్ అవ్వాలి, నేనే డైరెక్టర్ అవ్వాలంటే నేనే ప్రొడ్యూసర్ అవ్వాలి. నాకు నేనుగా అర్ధరాసంతో తీసుకొని ఇంతవరకు ఇలా వచ్చిన వాడిని. నేను ఇలాగ వచ్చిన వాడిని నేను బయట సినిమాలు చేయను. చేశానంటే ఆ సినిమా నా మీద ఉండాలి. ఐ డోంట్ వాంట్ గో బ్యాక్ అగైన్. నేను సబ్ వేషాలు లేను. నేను జూనియర్స్ వచ్చిన వాడిని సబ్బు చూస్తాను, మళ్ళీ చూడదలుచుకోలే. కాబట్టి పూరి జగన్నాథ్ గారికి, ఎన్టీఆర్ గారికి మనస్ఫూర్తి దండం పెట్టాను. జగన్నాథ్ గారు గొప్ప వేషాలు నాకు ఇస్తూ నాకు హెల్ప్ చేయాలని మీరు ఇస్తున్నారండి, నాకు తెలుసు. అది మీకు నా ధన్యవాదాలు. కానీ నేను సబ్బులేనండి, నన్ను ఇలా వదిలేయండి. నా ఏముంది, నా రాజ్యాన్ని నేను రాజుని. నువ్వు పంచపక్ష వర్మాలు తింటావు, తినబ్బా, నేను గెలిస్తే హ్యాపీగా తాగుంటా. నువ్వు ఏసీ గదిలో పడుకో హ్యాపీగా, ఏసీ దాని వాట్ నేను చెట్టు కింద హ్యాపీ పడుకుంటా. బికాస్ టు మై కింగ్ ఐ యామ్ కింగ్, ఐ వాంట్ బి లైక్ దిస్ అని వారు చెప్పి దండం పెట్టా. నన్ను చాలా అర్థం చేసుకున్నారు. బట్ ఇన్ దిస్ ఫిల్మ్ ఐ యామ్ ది హీరో, హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య. చేస్తా. ఎవరైతే నాతో ఆంటోనిక్ ఉమర్ ముక్తాదా చేస్తారో చేస్తా. ఎవరైతే నాతో శంకరాభరణ స్వామి గారు చేస్తారో చేస్తా. నాకు నచ్చితే నేనే హీరోని చేస్తా, అలా చేయను. దెన్ వాట్స్ రాంగ్? ఐ డోంట్ నో వాట్స్ రాంగ్. అంతకంటే ఏ కారణం లేదమ్మా. తమ్ముడు విను, చిన్న తమ్ముడు, ఇలాంటి ఫిట్టింగ్లు పెట్టుకు నువ్వు. మానవ జీవితమే ఎవరి ఉనికి కోసం చేసే ఫైట్. సో నా ఉనికి నాదబ్బా, ఏందబ్బా, నాకు హ్యాపీగా ఉండాలి. 30 ఏళ్ళ బట్టి ఇలాగ వస్తున్నా నేను, ట్రెండ్ సెటర్ అనిపించుకున్నా నేను. బళ్ళు, ట్రాక్టర్లు, లారీలతో పాటు మొత్తం సినిమాలు దూపత్వం చేస్తున్నాను నేను. ఇవాళ మళ్ళీ అగైన్ బ్యాక్కి వెళ్ళాలా నేను? నాట్ నెససరీ. ఐ వాంట్ బి లైక్ దిస్. థ్యాంక్స్ అలాట్. రైట్. ఓ హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య లాగా, ఓ జనం లాగా, ఓ ప్యూన్, అటెండర్, ఓ రైతు, కులవృత్తులు వాళ్ళు, అట్టడుగు వర్గాల వారు, ఓ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఏమున్నాయో, సత్కార శక్తులు చలంగారు చేసినట్టు, మట్ల మాణిక్యులు చలంగారు చేసినట్టు, మూల మనసులు ఎక్కడ నాగేశ్వరరావు చేసినట్టు, ఆత్మబంధువులు ఎన్టీ రామారావు గారు చేసినట్టు, దంగల్లో అమీర్ ఖాన్ చేసినట్టు, అలాంటి వేషాలు ఎవరైనా నాకు ఇస్తే, నాకు నచ్చితే తప్పకుండా చేస్తానన్నా.